ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక సోమవారం రాబోయే కథలో అయితే మనోతో మీ నాన్న ఎవరో నాకు తెలుసు, నేను చెప్తానని అయితే పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తుంది. ఇక మనో ఆవిడ మనసులో ఏమనుకుంటుందో అన్నీ నాకు తెలుసు, కానీ నేను అడిగే ఒక్క ప్రశ్నకు మాత్రం ఆవిడ దగ్గర సమాధానం లేదు అని అంటాడు. దాంతో ఇక అనుపమ అదే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మనో ఏంటి ఆ విషయానికి ఎప్పటికీ నాకు సమాధానం దొరకదా మేడం అని అడుగుతూ ఉండడంతో ఇక అనుపమ, మనో నీకు ఇంతవరకే చెప్పాను, ఇంకెప్పుడు ఆ విషయం అడగొద్దని, నువ్వు ఇలా పదే పదే నన్ను అడగొద్దు అని అంటుంది. ఇక వస్తారా, ఏంటి మనో గారు, అయినా ఇప్పుడు మీకేం కావాలి, మీ తండ్రి ఎవరో తెలుసుకోవాలి అంతే కదా, మీ తండ్రి ఎవరో నేను మీకు చెప్తానని అంటుంది. దాంతో అక్కడున్న మహేంద్ర అనుపమ షాక్ అవుతారు. ఇక ఎక్కడ వస్తారో చెప్పేస్తుందనని అనుపమ, వస్తారా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పడంతో, ఆగండి మేడం అని చెప్పి మనో, మీ తండ్రి ఎవరో నేను చెప్తాను, కానీ నాకు కాస్త టైం ఇవ్వు, నేను నీకు మాటిస్తున్నాను, మీ తండ్రి ఎవరో చెప్పే బాధ్యత నాది అని అంటుంది. ఇక దాంతో మనం సరే మేడం, సరే సార్ అయితే నేను ఇక వెళ్ళొస్తానని అంటుండడంతో మహేంద్ర ఎక్కడికి అని అంటాడు. ఎక్కడికి ఏంటి సార్, మా ఇంటికి అని చెప్పడంతో, ఇది మాత్రం నీ ఇల్లు కదా, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అంటాడు. దాంతో మనం అక్కడ నా కోసం మా ఓల్డీ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అని చెప్పడంతో, ఆవిడ ఊర్లో లేరులే అని చెప్తాడు మహేంద్ర. లేరా అని అంటుండడంతో, అవును ఆవిడ ఇక్కడ ఉంటే టెన్షన్ పడతారని మేమే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పంపించాం, కానీ నువ్వు ఇక మీదట ఇక్కడే ఉండు, అలాగే నువ్వు ఇన్ని రోజులు జైల్లో అసలు ఏం తిన్నావో ఏమో, ఈరోజు మీ అమ్మ అలాగే వస్తారని నీకు ఇష్టమైన వంటలు వండుతారు, ఇక్కడే అందరం కలిసి డిన్నర్ చేద్దామని అంటాడు. దాంతో ఇక వసుధార, అవును మనో, మామయ్య చెప్పేది నిజమే అని చెప్పి, మేడం పదండి మనో గారికి ఇష్టమైన వంటలు చేద్దామని ఇక చేపట్టుకొని తీసుకెళ్తుంది. ఇక మనో అలా అని అనుపమ వైపు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక మనోకి ఇష్టమైన వంటలు చేస్తారు. అనుపమ వస్తారు, అందరూ కలిసి భోజనం అయితే చేస్తారు. ఆ తర్వాత సరే సార్ నేను వెళ్తానని అంటుండడంతో, ఎక్కడికి వెళ్తావు, మీ ఓల్డీ లేదని చెప్పాను కదా అని అంటుండడంతో, లేకపోయినా పర్లేదు సార్, ప్లీజ్ నన్ను బలవంతం పెట్టకండి, నేను ఇక్కడ కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను అన్నట్టుగా మాట్లాడతాడు. ఇక మహేంద్ర, సరే నిన్నైతే నేను ఇబ్బంది పెట్టాను, కానీ భోజనానికి మాత్రం నువ్వు ఇక్కడికే రా అని అంటాడు. దాంతో సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక మహేంద్ర కూడా వెళ్ళి నిద్రపోయిన తర్వాత అనుపమ, వస్తారా నీతో మాట్లాడాలని అంటుంది. ఇక వస్తారా ఏంటి మేడం అని అడుగుతూ ఉండడంతో, అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతున్నావా, మనోకి వాళ్ళ తండ్రి ఎవరో చెప్తానని మాటిచ్చావు, అయినా చెప్తే ఏమవుతుందో నీకు తెలుసా అని అంటుంది. దాంతో వస్తారా, అయినా చెప్పకుండా ఎన్ని రోజులని ఆపుతారు మేడం, అయినా తనకి మాత్రం తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఉండదా మేడం, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, అయినా ఎందుకు మేడం అసలు చెప్పకుండా దాచిపెడుతున్నారు, మనకి ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తెలియాల్సిందే, అసలు మీ మధ్య ఏం జరిగింది మేడం, మా మామయ్య మనోకి తండ్రి అని అంటున్నారు, మీ గతం ఏంటో చెప్పమని ఎన్నోసార్లు అడిగాను, మొన్న కూడా అడిగాను, కానీ ఇంతలోనే మనో గారి జైలుకి వెళ్ళడం అంతా జరిగింది, అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం, నాకు ఇప్పటికీ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు అసలు పిచ్చెక్కుతుంది అని చెప్పి అంటుంది. ఇక అనుపమ, చెప్తాను వస్తారా, ఇంత దూరం వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అని చెప్పి ఇక వాళ్ళ గతం గురించి చెప్పడానికైతే డిసైడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక సోమవారం రాబోయే కథలో అనుపమ వస్తారకి వాళ్ళ గతం గురించి అయితే చెప్తుంది. ఆ తర్వాత వస్తారకు క్లారిటీ వస్తుంది, మహేంద్రకి ఎలా కొడుకు అవుతాడని. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.